అండి ఒక 2 days బ్యాక్ ఒక వీడియో చూశాను. ఆ వీడియో చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఆ వీడియోలో ఏముందంటే ఒక వ్యక్తి తన కన్న తల్లిని కొడవలి తీసుకొని నడి రోడ్డు మీద నరుకుతున్న దృశ్యాన్ని చూశాను. అది చూసిన చాలాసేపటికి చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఏ పని చేస్తున్నా కూడా అదే నా మనసులోకి రావటము చాలా ఇబ్బందిగా అనిపించింది. ఒక పూటంతా కూడా ఆ వ్యక్తి ఎంత క్రూరుడో, తన కన్న తల్లిని అంత కర్కశంగా నడి రోడ్డు పైన కొడవలితో నరికి చంపడం అనేది ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ వ్యక్తి యొక్క క్రూరత్వం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. కానీ సడన్గా ఎందుకో ఇలా అనిపించింది, అతని తల్లి అతను అలా పెంచిందేమో, అతను అలా అయిపోవటానికి ఒకంత కారణము తన తల్లి పాత్ర కూడా ఉండి ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఇది కాదు అని చెప్పగలమా? ఈ సందర్భంగా క్రైస్తవ తల్లిదండ్రులకు ప్రభువు నామంలో ఒక మనవి చేయాలని ప్రేరేపించబడుతున్నాను. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకొని రారు. అసలు ఆ పిల్లలకి సండే స్కూల్ అంటే ఏంటో కూడా తెలియని వారు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళే దేవుని మందిరానికి వెళ్ళరండి. ఆదివారము ఇంట్లోనే గడుపుతారు. టీవీ చూస్తానో ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని సరదాగా గడిపేస్తారు. కానీ దేవుని మందిరాన్ని గురించిన విలువ వాళ్ళకి తెలీదు. ఒకవేళ మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు తాగుబోతులుగానో, వ్యభిచారులుగానో, దొంగతనం చేసేవాళ్ళుగానో, జోదమాడేవాళ్ళుగానో లేదా హంతకులుగానో మారిపోతే దానికి కారణము వాళ్లే కాదండి, వాళ్ళకి దేవుని భయము నేర్పించని తల్లిదండ్రులు కూడా, వాళ్ళను దైవ భక్తిలో పెంచని తల్లిదండ్రులు కూడా ఆ పాత్ర ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీ మీదే తిరగబడితే దానికి కారణం మీరే అని కూడా ఒకసారి గ్రహించమని ప్రభువు నామములో ప్రేమతో మనవి చేస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి ఎదురుగానే చర్చి ఉన్నా, వాళ్ళ ఇంటి పక్కనే చర్చి ఉన్నా, వాళ్ళ ఇంట్లోకి వాక్యం వినబడేంత దగ్గరలో దేవుని సంఘం ఉన్నా దేవుని సంఘానికి వాళ్ళు వెళ్ళరు. దేవుని బిడ్డల్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళరు. వీళ్ళకే దేవుని భయం లేకపోతే బిడ్డలకు దేవుని భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మాట చెప్పనా, దేవుని భయం లేని పిల్లలు వాళ్ళ జీవితంలో ఎన్నో శ్రమలను, శోధనలను అనుభవించాల్సి వస్తుంది. ఈ లోకము వాళ్ళని కబలిస్తుంది. సాతాను శక్తులు వాళ్ళని ఈడ్చుకొని పోయి వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉంది. సమాజానికి వాళ్ళు మరి ఒక చీడ పురుగుల్లాగా మారే ప్రమాదం కూడా ఉన్నట్లుగా అనేకమైన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కుటుంబాలు, వారి బిడ్డలు, వారి జీవితాలు ఎంత చక్కగా దీవించబడుతున్నారో, ఎంత చక్కగా వాళ్ళ కుటుంబాలు కట్టబడుతున్నాయో ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. బైబిల్లో హన్నా అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంది. ఆమె దేవునితో మొక్కుబడి చేసుకుందయ్యా, నాకు ఒక బిడ్డనిస్తే నీ మందిరంలో ఆ బిడ్డను ఉంచుతానని ప్రమాణం చేసుకొని 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనిస్తే, పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే ఆమె ఆ బాలుని ఎత్తుకొని మరి బలి కోసము కొన్ని విషయాలు తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ఇంకా చిన్నవాడే, లేక పుట్టిన కుమారుడు పాలు మాన్పించి మరి దేవుని మందిరములో దేవుని సేవకుని దగ్గర విడిచిపెట్టింది హన్నా. అప్పుడు ఏమైందో తెలుసా అండి? సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడి ఇశ్రాయేలీయులకు రాజుని అభిషేకించే స్థాయికి వెళ్ళాడు. సమూయేలు గొప్ప ప్రవక్తగా స్థిరపడి దేవుని బిడ్డలకు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు సమూయేలు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నీ బిడ్డల జీవితాన్ని నాశనం చేయొద్దు. ఎందుకు ఆదివారం అన్నా దేవుని మందిరం అన్నా అంత నిర్లక్ష్యము? నీకు దేవుని మందిరం అవసరం, నీ బిడ్డలకు కూడా అవసరం. నువ్వు వెళ్ళాలి, నీ బిడ్డలను తీసుకుని వెళితే నీ కుటుంబము, నీ బిడ్డల జీవితము కూడా తుదకు ఆశీర్వాదకరంగా ముగిసిపోతాయి. అలా కాదనుకుంటే వారి ద్వారా వచ్చే శాపాన్ని నువ్వు, నీ కుటుంబం అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త.